రైట్ మరో ప్రకటన చూస్తున్నాం. ఈ నెల చివరిలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నెల 10తో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసింది. గతానికంటే ఎక్కువగా ఈసారి నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు తమపై ఉన్న కేసులు, ఆస్తులు, ఇతరాత్ర వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించారు. ఈ నేపథ్యంలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ వివేక్ అఫిడవిట్ స్టేట్ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ సందర్భంగా అఫిడవిట్ సమర్పించిన వివేక్ తన మొత్తం ఆస్తి విలువ 606.2 కోట్లుగా అఫిడవిట్ లో తెలిపారు. తనకు ఉన్న చరాస్తులు, స్థిరాస్తుల అప్పుల వివరాలను వివేక్ వెల్లడించారు. ఇక సీఎం కేసీఆర్ కు 1,06,00,000 అప్పు ఉన్నట్లుగా వివేక్ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో చెప్పారు. కేసీఆర్ కే కాకుండా కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం 1,50,00,000 అప్పు ఇచ్చినట్లు వివేక్ వెల్లడించారు. కేసీఆర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి ప్రముఖులకు వివేక్ అప్పు ఇచ్చినట్లు ఉన్న ఈ అఫిడవిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజకీయ ప్రత్యర్థులైన కేసీఆర్, వివేక్ ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఒకరినొకరు సహాయం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల చివరిలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 10తో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసింది. గతానికంటే ఎక్కువగా ఈసారి నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు తమపై ఉన్న కేసులు, ఆస్తులు, ఇతరాత్ర వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించారు. ఈ నేపథ్యంలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ వివేక్ అఫిడవిట్ స్టేట్ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ సందర్భంగా అఫిడవిట్ సమర్పించిన వివేక్ తన మొత్తం ఆస్తి విలువ 606.2 కోట్లుగా అఫిడవిట్ లో తెలిపారు. తనకు ఉన్న చరాస్తులు, స్థిరాస్తులు, అప్పుల వివరాలను వివేక్ వెల్లడించారు. ఇక సీఎం కేసీఆర్ కు 1,06,00,000 అప్పుగా ఇచ్చినట్లు వివేక్ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో చెప్పారు. కేసీఆర్ కే కాకుండా కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం 1,50,00,000 అప్పు ఇచ్చినట్లు వివేక్ వెల్లడించారు. కేసీఆర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి ప్రముఖులకు వివేక్ అప్పు ఇచ్చినట్లు ఉన్న ఈ అఫిడవిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజకీయ ప్రత్యర్థులైన కేసీఆర్, వివేక్ ఆర్థిక వ్యవహారాలు మాత్రమే ఒకరినొకరు సహాయం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.